జగన్మోహన్ రెడ్డి గారు మోనార్క్ టైపు. ఆయన అనుకున్నదే జేస్తాడు. ఎవరో చెప్పింది చేయడు. ఎవరో వద్దంటే ఆగడు. ఇయాల జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు వెళ్లారు. అక్కడ జైల్‌లో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే విరూపాక్షని పరామర్శించడం కోసం వెళ్లారు. అక్కడికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నపాటి నిరసన, వ్యతిరేకత వ్యక్తమైంది బ్యానర్‌ల రూపంలో. కన్నూరు ఎయిర్‌పోర్ట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు దిగ్గానే ఎయిర్‌పోర్ట్ బయట కొన్ని బ్యానర్‌లు కట్టారు. ఎవరు కట్టారో అని తెలవదు గానీ కట్టారు. ఆ బ్యానర్‌లలో జగన్ గో బ్యాక్, దళితుల మీద వైసీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే, ఆ దాడి చేసిన ఎమ్మెల్యేని పరామర్శించటానికి మీరిక్కడి దాకా వస్తారా? ఎలా వస్తారు? అని క్వెషన్ చేస్తూ ఒక బ్యానరు. తర్వాత మెగా డీఎస్సీ మీద చర్చకి అసెంబ్లీకి రా! లేదా అసెంబ్లీకి వెళ్ళు అనే పేరుతో ఇంకొక బ్యానరు. ఇలా కొన్ని బ్యానర్‌లయితే అక్కడ ఎయిర్‌పోర్ట్ బయట కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలని చెప్తూ కొన్ని బ్యానర్‌లయితే ఆడ కట్టారు. సరే ఈ బ్యానర్‌లని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకుంటాడంటే ఖచ్చితంగా పట్టించుకోడు. ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటేనే చాలా ప్లాన్డ్‌గా ఉంటది. చాలా కాలిక్యులేటెడ్‌గా ఉంటది. ఇప్పుడు ఆయన పర్యటనకి కర్నూలు జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి, పక్కనే ఉన్న అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించారు. సమీకరించిన తర్వాత అంతా ప్లాన్ జరిగిన తర్వాత, పరామర్శ పేరుతో ఒక పబ్లిసిటీ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత, ఆ పబ్లిసిటీ కార్యక్రమాన్ని వదులుకొని జగన్ వెనక్కెళ్తాడా? వెళ్ళే ప్రసక్తే ఉండదు. నిజానికి అందరూ పరామర్శ అంటారు గానీ, అది పరామర్శ కార్యక్రమం కాదు. ఆ పేరుతో జరిగే పబ్లిసిటీ కార్యక్రమం. అంతేగా. దానికి కొన్ని లెక్కలుంటాయి. కొన్ని అవన్నీ పొలిటికల్ లెక్కల్లో నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పర్యటన పెట్టుకుంటారు. ఆ పొలిటికల్ లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొనసాగిద్ది. కొనసాగుతుంది కూడా. సో, మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో నిరసన వ్యక్తం చేస్తూ కొన్ని బ్యానర్‌లయితే దర్శనమిచ్చాయి.